హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో అయితే సాంబార్ అండి. సాంబార్‌లోకి కాంబినేషన్ ఆమ్లెట్ అయితే బావుంటది కదా! ఎగ్ ఆమ్లెట్. నేనైతే ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. అందుకైతే నేను ఒక 3 గుడ్లయితే తీసుకున్నాను. 3 గుడ్లు తీసుకొని అందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది వస్తది పఫీగా. పొంగుతది. నేనెప్పుడూ పెనం మీద ఎయను ఆమ్లెట్. ఇలా కడాయిలో అయితే ఏసుకుంటాను. దాంట్లో కొంచెం బాగా వేడి చేసుకొని పెనంలో కొంచెం అయితే ఆయిలయితే వేసి వేసుకోవాలి. ఆమ్లెట్‌నయితే కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక స్పూన్‌తో గానీ, గరిటెతో గానీ స్ప్రెడ్ అయితే చేసుకుంటే ఆమ్లెట్ రౌండ్‌గా వస్తది. హ్మ్. రొన్ నేను 2 సార్లేసాను గానీ, 2 సార్లు ఆమ్లెట్ అయితే ముక్కలయిపోయింది ఫ్రెండ్స్. ఆమ్లెట్‌కి ఎవరి దిష్టి తగిలిందో గానీ, ఇలాగైతే ముక్కలైతే అయింది ఫ్రెండ్స్. అయినా అయితే టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బాయ్.